కేబీఆర్ వద్ద పార్కింగ్ కష్టాలకు ఇక శాశ్వతంగా చెక్ పడనుంది. కేబీఆర్ పార్క్ వద్ద ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ పార్కింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. నగరంలో ఇది మొదటి ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ పార్కింగ్ గా గుర్తింపు పొందనుంది. ఇక హైదరాబాద్ కేపీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ కష్టాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పార్కింగ్ చాలా ఇబ్బందికరంగా మారింది. ప్రత్యేకించి ఉదయం సాయంత్రం పూట పార్కులో వాకింగ్ కు వచ్చేవారు పార్కింగ్ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో కేబీఆర్ పార్క్ వద్ద పార్కింగ్ కష్టాలకు శాశ్వతంగా చెక్ పెట్టాలని జీహెచ్ఎంసీ భావించింది. ఇందులో భాగంగానే మల్టీ లెవెల్ స్మార్ట్ కార్ పార్కింగ్ పచ్చజెండా ఊపింది. ఇక్కడ 405 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నవనిర్మాణ్ అసోసియేట్స్ మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థను నిర్మించింది. మొత్తం పార్కింగ్ విస్తీర్ణంలో 20% ద్విచక్ర వాహనాల కోసం కేటాయిస్తారు. అలాగే ఇందులో 72 ఈక్వలెంట్ కార్ స్పేసెస్ కోసం కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ ను నవనిర్మాణ్ అసోసియేట్స్ డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ సిపిపి మోడల్లో నిర్మించి అమలు చేస్తోంది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. యంత్రాలు, స్మార్ట్ కార్డుల ద్వారా పార్కింగ్ టికెట్లు జారీ చేస్తారు. ముందుగానే పార్కింగ్ బుక్ చేసుకునేందుకు నావిగేషన్, ఇతర సర్వీసుల కోసం ఒక మొబైల్ యాప్ ను కూడా తీసుకురానున్నారు. పార్కింగ్ సజావుగా సాగేందుకు డిజిటల్ సర్వీసుల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారు. ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. సెన్సార్లు, లాకింగ్ వ్యవస్థలు, సీసీటీవీ పర్యవేక్షణతో భద్రతకు పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే పూర్తయిన మల్టీ లెవెల్ స్మార్ట్ పార్కింగ్ ఇటీవలే ట్రయల్ రన్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో పబ్లిక్ ప్లేసెస్ లో ఏర్పాటు చేసిన మొట్టమొదటి మల్టీ లెవెల్ స్మార్ట్ కార్ పార్కింగ్ గా ప్రత్యేకతను సాధించింది. ఇక మల్టీ లెవెల్ స్మార్ట్ కార్ పార్కింగ్ అందుబాటులోకి వస్తే కేబీఆర్ పార్క్ పరిసరాల్లో పెరుగుతోన్న రోడ్ సైడ్ పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.